ఖర్చులు, రాజధాని ఖర్చు, దానికి చేస్తున్న అప్పు అసలు ఎవరి నెత్తిన పడబోతోంది ఫ్యూచర్లో, ఇదంతా ఇది శాసన మండలిలో చర్చించాల్సినటువంటి అంశం ఇది అర్జెంటుగా అని చెప్పేసి చాలా మంది దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండు. ముఖ్యంగా అసలు ప్రజల డబ్బుతో నిర్మిస్తున్నప్పుడు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి, ప్రతి టెండర్కు జవాబుదారీతనం ఉండాలి, ప్రతి అప్పుకు తిరిగి చెల్లించే మార్గం కూడా చెప్పాలి. సో అందుకే అమరావతి నిర్మాణ వ్యయంపై శాసన మండలిలో ప్రత్యేకంగా సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటిది చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు పరిశీలిస్తే అమరావతికి వేల కోట్ల రూపాయల విలువైన పనులకు విడతల వారీగా పరిపాలనా అనుమతులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2024 డిసెంబర్లో ఒక విడతలో 25 పనులకి 24,316 కోట్లు, అలాగే మరో 20 పనులకి 8,821 కోట్లు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అలాగే 2025 జనవరిలో మరో 20 ఇంజనీరింగ్ వర్క్స్కి 11,467 కోట్లు శాంక్షన్ చేసినట్టుగా కనిపిస్తోంది. 2025 మార్చిలో 22 పనులకు సంబంధించి 22,607 కోట్లు, ఇలాగే L1 బిడ్స్ను ఆమోదించేందుకు CRDA కమిషనర్ కూడా అధికారం ఇచ్చారు. అని మరొక అంశం ఏంటంటే అసలు 3 కార్పొరేషన్లు ఎందుకు అమరావతికి అనేటువంటిది, CRDA, ADCL, AGICL ఇలాంటివన్నీ. ఈ విషయాల మీద చర్చించడానికి మనతో ఉన్నారు నాగార్జున యాదవ్ గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం నాగార్జున యాదవ్ గారు. నాగార్జున గారు, నాగార్జున గారు వాయిస్ వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుందండి, వాయిస్ వినిపిస్తుందండి. నా వాయిస్ వినిపిస్తుందా? అదండి, ఇప్పుడు అమరావతి మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలి, ముఖ్యంగా శాసన మండలిలో దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి, ఆ నిర్మాణ వ్యయం మీద. ఎందుకంటే అసలు 3 కార్పొరేషన్లు ఎందుకు అనేటువంటిది, ఇలా చాలా రకాల అంశాల మీద చర్చ జరగాలంటున్నారు. దీనికి మీరేమంటారు? ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి వ్యవహారాల్లో అమరావతి ఒకటి. అయితే వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే చాలా ప్రజా సంఘాలు కానీ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అమరావతి అనేది ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఫర్ సమ్ పార్టీ ఆర్ సమ్ పర్సన్సా, లేకపోతే ఇంక్లూడివ్ క్యాపిటల్ అనేది వాళ్ళు తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి వ్యవహారం. సో మీరు ఏం భావిస్తున్నారు? అమరావతిలో జరిగేటువంటి అన్ని రకాలు ప్రజలకి ఖచ్చితంగా చెప్పాలని మీరు భావిస్తున్నారా, భావించడం లేదండి? భావిస్తున్నామండి. ఎందుకంటే ముఖ్యంగా నిర్మాణ వ్యయం మీద చాలా మంది ఇది చర్చ జరగాలి అని. అసలు ఈ 3 కార్పొరేషన్లు ఎందుకు, ఈ అప్పులు, ఇవన్నీ ఫ్యూచర్ లో ఈ అప్పుల భారం అంతా ప్రజలను ఎత్తిన పడుతుంది కదా, దీని మీద మరి ఒక సమగ్రమైన చర్చ జరగాలి అనేటువంటిది డిమాండ్. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఏదన్నా మాట్లాడితే మేము అమరావతికి వ్యతిరేకం అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశాలకు సంబంధించి ఏదైనా ఒక సమస్యలు ఎత్తి చూపితే మాది గొడ్డల పార్టీ అంటారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఏమన్నా మాట్లాడితే 3 ముక్కలాట అంటారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ఏమన్నా మాట్లాడితే ఏమంటారు, మా మీద కేసులు పెడతారు. మీలాంటి జర్నలిస్టులు ఏదన్నా మాట్లాడితే మేము విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణిస్తున్నాం, ఈ ప్రయాణంలో మీరందరూ మమ్మల్ని అడ్డుగోడను పెట్టి ఆపుతున్నారు అంటున్నారు. కానీ వాస్తవాలు తెలియజేయట్లా. ఈ రోజు కూడా మేము అడుగుతున్నటువంటి చాలా కొన్ని మౌలికమైనటువంటి ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాన్ని ఏదో ఒక అభివృద్ధి నిరోధకమైనటువంటి కార్యక్రమంగా ఎందుకు భావిస్తున్నారనేటువంటి వ్యవహారం పట్ల మాకెవరికి అర్థం కావట్లేదు. ఎందుకు మేము అడుగుతున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఒక క్యాపిటల్ ఉండడానికి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం శివరామకృష్ణన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, శివరామకృష్ణన్ కమిటీ యొక్క ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిందా లేదా అడుగుతున్నటువంటి ప్రశ్న పాయింట్. దీనికి సమాధానం చెప్పట్లేదండి 10 ఏళ్ల నుండి. అంటే ఇంకా ఆ చర్చ అయిపోయిందండి, ఇంకా ఫిక్స్ అయిపోయింది రాజధాని. అట్లా అలాగే సార్, ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను సార్. అదే మోహన్ గారు, నేను అడుగుతుంది ఏంటంటే, మోహన్ గారు మీరు చెప్పినట్లే లేదయా శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు రాజధాని యొక్క ప్రాంతాన్ని మేము నిర్ణయించలేదు. మేము కేవలం నారాయణ కమిటీ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకే మేము నిర్ణయం తీసుకున్నాం చెప్పమనండి. ఆ చర్చ ముగిసిపోయిందనే చెప్పమనండి. ఆమోదించారు కదా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. తర్వాత 3 ముక్కలాట ఆడారు అనేది కదా ఆయన ఆరోపణ. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు సో మంచి చర్చ, మంచి ప్రశ్న. ఈ ప్రశ్న జరిగితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు
చెప్పినటువంటి నిర్ణయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఉంటుందంటే మేము ఆహ్వానించాం. అప్పుడు 29 గ్రామాలని చెప్పారా? ల్యాండ్ పూలింగ్ అని తీసుకొచ్చారా? వరల్డ్ బ్యాంక్ అప్పులు చెప్పారా? ఇదేది సెకండ్ ప్రశ్న. దాంతో పాటు సరే, అది ముగిసినటువంటి అధ్యాయం అనుకుందాం. సరే, ప్రతిపాదిత అమరావతి రాజధానికి ఎన్ని ఎకరాల భూమి కావాలి? ఇది మేము అడుగుతున్నటువంటి రెండో ప్రశ్న. దీనికి సమాధానం చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఫస్ట్ 37,000 ఎకరాలు అన్నారు. ప్రభుత్వ భూములతో కలిపితే అది 53,748 ఎకరాలు అయింది. తర్వాత వరల్డ్ బ్యాంక్ కి ఇచ్చినటువంటి నివేదికలో అది 1,54,853 ఎకరాలు అయింది. దాంతో పాటు సుర్బానా అండ్ జురాంగ్ అనేటువంటి ఒక సంస్థకి 45,14 లక్షల డబ్బులు చెల్లించి వాళ్ళు రూపొందించిన మాస్టర్ ప్లాన్ లో 2,29,095 ఎకరాలని అమరావతి ప్రాంతం ఉంది. ఈ రోజు 99 టీవీ వేదికగా మేము అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత అమరావతి ప్రాంతానికి ఎన్ని లక్షల ఎకరాల భూములు కావాలి? సమాధానం చెప్పట్లా. నువ్వు 37,000 ఎకరాల భూమి ల్యాండ్ పులింగ్ చేసావు. మరో కొంత ప్రభుత్వము 53,748 ఎకరాలు ఉంది. మీరు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదికలో 1,54,853 ఎకరాలు ఉంది. అంటే 43 గ్రామాల్లో మీరు రెండో విడత ల్యాండ్ పులింగ్ చేయాలి. మీరు చేస్తున్నారా లేదా? సమాధానం చెప్పట్లా. సుర్బానా అండ్ జురాంగ్ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ లో 2,29,095 ఎకరాలు ఉంది. ఎన్ని ల్యాండ్ పులింగ్ తీసుకుంటున్నారా? ఎన్ని గ్రామాలు తీసుకుంటున్నారు? మొత్తం గ్రామాలు తీసుకుంటున్నారా? శ్మశానాలు కూడా తీసుకుంటున్నారా? మీ ఇల్లు నా ఇల్లు కూడా తీసుకుంటున్నారా? మేము అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పట్లేదు. మమ్మల్ని అమరావతికి వ్యతిరేకం అంటున్నారు, గొడ్డల పార్టీ అంటున్నారు, సైకో జగన్ అంటున్నారు, సాడిస్ట్ జగన్ అంటున్నారు. సమాధానం చెప్పమంటున్నావు, సమాధానం ఎందుకు చెప్పట్లేదు అని అడుగుతున్నావు. సరే, అది కూడా అయిపోయింది కదా. సరే, మీరు చెప్తున్నారు దీనికి ఎంత డబ్బులు కేటాయిస్తారు అని అడుగుతున్నావు. మీరు ఎంత ఇచ్చారు? కొన్ని జీవో కాపీలు తీసుకొస్తా. మీరు జీవో కాపీ నెంబర్ లో ఎంత చెప్తున్నారు? 16,000 కోట్లు ఉంటే సరిపోయింది. వీళ్ళకి సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ అన్నారు. ఏమంటారు తెలుగులో? ఏదో అంటారు సార్, ఈనాడు యొక్క క్షుద్ర అనువాదంలో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ని ఏదో అంటున్నారు. స్వీయ ఏదో చెప్తున్నారు. మనం తెలుగులో కాస్త వీక్. మరి మీరు అని అడుగుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదిక ఏమంటున్నారు? ఇది లోక్సభ నెంబర్ క్వశ్చన్ 1703. టోటల్ ప్రాజెక్ట్ ఎంత అంటున్నారు? 10% ఆఫ్ ద టోటల్ కాస్ట్, మాక్సిమం 1,500 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇస్తాం. 10% 1,500 crores అయితే టోటల్ కరెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 15,000 కోట్లు. 16,000 కోట్లు ఏమో మీరు జీవో ఇస్తారు, 10,000 కోట్ల రూపాయలకి ఏమో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. మీరు కట్ చేస్తేనేమో 47,000 ఎంత? 47,000 ఒక్క నిమిషం సార్, వీళ్ళు తీసుకుంటుంది ఎంత? 47,000 కోట్ల 45,146 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి అప్పులు తీసుకొచ్చారు. మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 4,58,000 కోట్ల రూపాయలు అవసరం అని అంటున్నారు. అదే ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే, ఈ అప్పులు తీసుకురావడం కోసమే 3 కార్పొరేషన్లు అవసరమా? సిఆర్డిఏ, ఏడీసీఎల్, ఏజీఐసీఎల్. నేనేం అడుగుతున్నావు అదే సార్, నేను కూడా సార్, మీరు నన్ను అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మొత్తంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పట్లా. మీరు కార్పొరేషన్లు కాకపోతే 300 కార్పొరేషన్లు పెట్టమని మాకు వచ్చినటువంటి సమస్య ఏమిలే. మేము అడిగింది ఏంది? మొట్టమొదటి ప్రశ్న. మీరైతే దానికి అది ముగిసిన అధ్యాయం అన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా ముగిసిన అధ్యాయం అంటే ఓకే, వెళ్ళండి, కూడా మాకు వచ్చిన సమస్య ఏం లేదు, ప్రజలు డిసైడ్ చేసుకుంటున్నారు. మేము అడిగింది ఏంది? ప్రతిపాదిత రాజధాని ప్రాంతానికి ఎన్ని లక్షల ఎకరాలు అవసరం అని అడిగినటువంటి ఫస్ట్ ప్రశ్నకి ఈ రోజు కూడా సమాధానం లేదు. మోహన్ గారు, నాగార్జున యాదవ్ గారు కూర్చొని రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. 2,29,000 ఎకరాలు ఏంది సార్? మనం మనుషులమా లేకపోతే ఏంది? కాంక్రీట్ జంగిల్ తయారు చేస్తున్నారా? నవనగరాలు నిర్మించాలి కదా. 400 ఎకరాలు నగరాలు నిర్మించండి సార్. ఎట్ ద వాట్ ద కాస్ట్? మోహన్ గారు లాగా నేను కూడా మంచి BMW కారులో వెళ్ళాలనుకుంటా, దానికోసం నేను అప్పు చేస్తా. నాకు వచ్చినటువంటి నా చుట్టుకొలత ఏంది, నా భావి స్వరూపిత ఏంది, నాకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, నేను అసలు ఆ కారులో వెళ్ళగలుగుతానా లేదా, దానికి ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది ఉండిద్ది కదా. మీకు ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది, నాకు ఒక సిబిల్ స్కోర్ ఉంటుంది. దాన్ని బట్టి నాకు బ్యాంకులో అప్పులు ఇస్తాయి. నా స్థాయి, నా పరపతి దాన్ని మించిపోయి నేను BMW కారులో తిరుగుతానంటే అయ్యేటువంటిది ఏంది? నేను అడుగుతుంది సమస్య ఒకటి, అమరావతికి ఎన్ని ఎకరాల భూమి కావాలి? సమాధానం దొరకట్లా. దాన్ని నిర్మించడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి అని అడుగుతున్నావు. 4,58,000 కోట్లు అవసరం అంటున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు? ఈ అప్పును ఎలా తీరుస్తున్నారు? దీనికి మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నా. ఏంటది? ఇంకొక డాక్యుమెంట్ కూడా తీసుకురావాలి దీనికి సంబంధించి. ఇదిగోండి,
బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కాడ నుంచి మనం డబ్బులు తీసుకున్నాం కదా అమరావతి ప్రాంతానికి, అమరావతి బాండ్ల పేరుతో అమ్మేసి, దానికి సంబంధించి మొన్న 333 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంకుచిత నిధి నుండి, ఎక్స్చెక్కర్ నుండి బాంబే ఎక్సైజ్ వాళ్ళకి కట్టినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి కాపీ ఇది. ఎప్పుడు కట్టారు ఇది? ఫైనాన్షియల్ ఇయర్ 26-27 కి. ఈ డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాలకు సంబంధించిన వ్యక్తులకు కదా. దీనికి సమాధానం చెప్పట్లేదని నేను అడుగుతున్నా. ఏంటంటే మీరు ఏదో చెప్తారు, దాంతో పాటు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, మరో క్వశ్చన్, ఎంత భూమి అవసరం, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్నాళ్ళకు పూర్తవుతుంది. ఏం చెప్పినారు? 2015 డిసెంబర్ 8వ తేదీన జీవో రొటీన్ నెంబర్ 770లో వాళ్ళు ఏం చెప్పారు? కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ ఫేజ్ 1 కంప్లీటెడ్ బై 2018. 2018 కల్లా ఫేజ్ 1 అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని జీవో రొటీన్ నెంబర్ 770 రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎంత సార్? ఇప్పుడు ఏ సంవత్సరం? 2018కి చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి ఉంది. ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ చేసుకున్నా 2019 మే 23వ తేదీ దాకా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఫేజ్ 1 పూర్తయిందా? 43,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 కంప్లీట్ అయిందా? అవలేదు కదా సార్. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి 28 నెలలు అయింది. ఫేజ్ 1 పూర్తయిందా? ఎన్నాళ్ళకి పూర్తవుతుంది అని అడుగుతున్న ప్రశ్న. దీంతో పాటు ఒక షాక్ ఇచ్చినారు. ఏం షాక్ ఇచ్చినారు? కేడబ్ల్యూటీటీ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ నెంబర్ 11లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాదోపవాదనలు వినిపిస్తూ వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం అవడానికి కనీసం 100 ఏళ్ళు పట్టిద్ది అంటున్నారు. ఇది ఆన్ రికార్డ్ చెప్పారు. 100 ఏళ్ళు పట్టిద్దని ఎప్పుడు చెప్పారు? ఫిబ్రవరి 25వ తేదీ 2026లో జరిగిన ఒక సమావేశంలో చెప్పారు. అదేవిధంగా జూలై 22 నుంచి 24 దాకా జరిగినటువంటి మరొక సమావేశంలో మళ్ళీ చెప్పారు. ఎన్నాళ్ళకు జరుగు? కనీసం 100 ఏళ్ళు అన్నారు. మరి ఎన్నాళ్ళకు పూర్తి అవుతుంది? శరవేగంగా అన్ని జరుగుతున్నాయి కదా. పక్క ఇది ఈ కాంట్రాక్ట్ కంపెనీలు చూసుకుంటే కూడా అన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్కే ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ. ఏంటంటే అమరావతి కోర్ కన్స్ట్రక్షన్ డేటాలో ఎంఈఐఎల్, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎల్ఎన్టీ, ఎన్సీసీ ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీస్